వైజాగ్ టెక్ హబ్‌కు స్వాగతం. నేను మీ నాగభూషణ్ గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం మనకి 4th గ్రూప్ డి రిజల్ట్స్ వచ్చాయండి. ఆ రిజల్ట్స్లో మనకి కట్ ఆఫ్ స్కోరు అలాగే మీ ఇండివిజువల్ స్కోరు మీరు సెలెక్ట్ అయ్యారా లేదని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కొంతమందికి నార్మలైజేషన్ స్కోర్ కంటే అంటే మీరు రాసిన ఎగ్జామ్ కంటే నార్మలైజేషన్ స్కోర్ ఎక్కువ వచ్చింది కాబట్టి మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పి ఒక ఇంపార్టెంట్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ నోటీస్ చూడాలనుకుంటే ఇక్కడ చూడండి. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 02/2018 requirement of various posts in level 1 of 7th Central Pay Commission pay matrix. Click for results and score and FAQ అని ఇచ్చారు కదండి. ఇక్కడ ఒక నోటీస్ ఉందో చూద్దాం. సో మనకి ఈ నోటీస్లో చూడండి 9వ తారీఖున నోటీస్ ఆన్ పబ్లిషింగ్ ఆఫ్ క్యాండిడేట్ క్యూపీ రెస్పాన్స్ ఫైనల్ కీస్ అండ్ స్కోర్ షీట్ గురించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అలాగే 8/3 వచ్చి FAQ అండ్ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అని కూడా ఒకటి ఇచ్చారు. దీని గురించి తెలుసుకునే ముందు సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటూ చూస్తూ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇది నోటీస్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి వచ్చింది. నోటీస్ వచ్చి CN2/2018 level 1 post యాజ్ పర్ 7th Pay Commission. అయితే ద రిజల్ట్ కంటైనింగ్ ద లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి అగైన్స్ CN02/2018 హ్యాస్ బీన్ పబ్లిష్డ్ ఆన్ 4/3/2019. 4వ తారీఖున రిజల్ట్స్ ఇచ్చారని చెప్తున్నారండి. దాంతోపాటు కట్ ఆఫ్ నార్మలైజేషన్ స్కోర్ ఇచ్చారు. ఎవరెవరిది అన్రిజర్వ్డ్ OBC SC ST ఎక్స్ సర్వీస్మెన్ CCAA. ద క్యాండిడేట్స్ వర్ ఆల్సో ప్రొవైడింగ్ ఫెసిలిటీ టు వ్యూ దేర్ నార్మలైజ్డ్ మార్క్స్ అండ్ స్టేటస్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఫర్ PET త్రూ క్యాండిడేట్ లాగిన్. మీ క్యాండిడేట్ లాగిన్ ద్వారా మీరు లాగిన్ అయ్యి మీకు ఎంత స్కోర్ వచ్చింది, రా మార్క్స్ ఎన్ని వచ్చాయని చూసుకునే అవకాశం ఇచ్చారు. అయితే దాని ద్వారా ఏమైందంటే ఆన్ అకౌంట్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ క్యాండిడేట్స్ అబౌట్ 1.2 crore ఎగ్జామ్స్ మంది రాశారంటండి. హూ అపేర్డ్ ఇన్ ద CBT జనరేషన్ ఆఫ్ క్యాండిడేట్ వైజ్ క్వశ్చన్ పేపర్ అలాంగ్ విత్ ద క్యాండిడేట్స్ రెస్పాన్స్ విత్ ద ఫైనల్ కీ ఫర్ డిస్ప్లేయింగ్ హ్యాస్ బీన్ టేకెన్ టైమ్ టు ద సేమ్ విల్ బీ పబ్లిష్డ్ త్రూ ద లింక్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ పార్టిసిపేటింగ్ RRBs ఆన్ 10/3/2019. 10/3/2019 అంటే ఈ రోజు అండి. ఈరోజు సాయంకాలం మనకి అది రిలీజ్ చేస్తారంట. అయితే ఆ రోజు మనకి రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేయలేదు. అంటే ఫైనల్ రెస్పాన్స్కి ముందు మనకి రెస్పాన్స్ షీట్ ఇచ్చారు కానీ అది ఓన్లీ ఫైనలైజ్ చేయకముందండి. ఫైనలైజ్ చేసిన తర్వాత వచ్చే రెస్పాన్స్ షీట్ ఈ రోజు సాయంకాలం వస్తుంది మనకి. అది 10/3/2019 వస్తుందని చెప్తున్నారు. అకార్డింగ్లీ ది క్యాండిడేట్స్ విల్ బీ ఏబుల్ టు వ్యూ ద కంప్లీట్ ఎవల్యూషన్ ఆఫ్ డీటెయిల్స్ సచ్ ఎస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్స్ అంటే మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కరెక్ట్లీ ఆన్సర్డ్ అంటే మీరు ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేశారు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రాంగ్లీ ఆన్సర్డ్, అలాగే రా మార్క్స్ ఎన్ని వచ్చాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఇగ్నోర్ చేశారు అంటే మీరు రాయకుండా ఎన్ని వదిలేశారని అవుట్ ఆఫ్ 100లో మనకి ఈరోజు తెలుస్తుంది. నార్మలైజ్డ్ మార్క్స్ అండ్ స్టేటస్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ త్రూ ద క్యాండిడేట్ లాగిన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో క్యాండిడేట్ మే లాగిన్ త్రూ ద లింక్ టు బి ప్రొవైడెడ్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ RRB ఫర్ వ్యూయింగ్ ద అబౌవ్ డీటెయిల్స్ ఫ్రమ్ 18 hours అంటే సాయంకాలం ఈరోజు సాయంకాలం 6 గంటలకు రిలీజ్ అవుతుందంటండి. ఎప్పుడు వరకు 16/3/2019 వరకు అది మనకి అవైలబిలిటీలో ఉంటుంది. మీరు ఆ లోపు మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అంటే అందులో మనం అటెంప్ట్ చేసిన పేపర్ మనకు ఎగ్జాక్ట్గా వస్తుంది. అందులో కరెక్ట్ ఎన్ని రాంగ్ ఎన్ని మొత్తం డీటెయిల్స్ వస్తాయి. దాని ద్వారా రా స్కోర్ ఎంత వచ్చింది కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే RRB ఈజ్ రిసీవింగ్ క్వారీస్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ ఆన్ ద నార్మలైజేషన్ ప్రాసెస్ అడాప్టెడ్ ఇన్ ద CN2/2018 అకార్డింగ్ ఉన్నది. అంటే దాని మీద మనం RRB ఎగ్జామ్ నార్మలైజేషన్ స్కోర్ మీద చాలా మంది డౌట్స్ ఉన్నాయని చెప్పి క్వారీస్ రైజ్ చేశారంటండి. దానికోసం RRB ఏం చేసిందంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కొన్ని ఇచ్చిందండి. అంటే మీకున్న డౌట్ ఎవరైనా క్వరీ చేస్తారు కదా, డౌట్స్ రైజ్ చేస్తారు కదా, అలా ఇంపార్టెంట్ డౌట్స్ అన్ని కలిపి ఒక FAQ తయారు చేశారండి. దాన్ని FAQ అంటారు. అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ హ్యాస్ బీన్ ఆల్రెడీ బీన్ ప్రొవైడెడ్ ఆన్ ద వెబ్సైట్ పార్టిసిపేటింగ్ RRB ఫర్ ఫెసిలిటింగ్ బెటర్ అండర్స్టాండింగ్ ఫర్ నార్మలైజింగ్ అమాంగ్ క్యాండిడేట్స్. అంటే ఈ నార్మలైజేషన్ ఎలా చేస్తారు, ఏమవుతుంది అన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్తో పాటు దానికి ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగిందండి. It is reiterated that RRB follow completely fair and transparent recruitment process and candidates are shortlisted only on the merit basis only. Hence the candidates are advised to be beware of rumors and regularly visit official websites of RRB for updates and on the information and instructions published on thereon. అంటే RRB అంతా పక్కాగా చేస్తుంది, ట్రాన్స్పరెంట్గా చేస్తుంది. కాబట్టి మీరు వచ్చే రూమర్స్ని అట్లే నమ్మకండి. మీరు ఏమో నోటీసులు వచ్చినా త్రూ RRB వెబ్సైట్ ద్వారా నమ్మండి అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారండి. ఇది మనకు నోటీస్ వచ్చి 9/3/2019 వచ్చింది. చైర్పర్సన్స్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అండి. అయితే ఇది వచ్చిన నోటీస్ అండి. అయితే FAQలు ఏంటో చూద్దామండి. అంటే అబోవ్ 100 రావచ్చా రాకూడదా, 1 మార్క్ అంటే తక్కువ రావచ్చా రాకూడదని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆ FAQ ఒకసారి చూద్దామండి. సో ఇదండి
ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆన్ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అంటే నార్మలైజేషన్ మార్క్ మీద అందరూ కామన్గా అడిగే క్వశ్చన్స్ ఏంటని ఇక్కడ కొన్ని ఇచ్చాడండి. వై ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ ఇన్ మల్టిపుల్ సెషన్స్ అంటే అసలు మీరు ఎందుకు అన్నిసార్లు ఎగ్జామ్ పెట్టారు, ఒకటి పెట్టొచ్చా అని అడిగా. ఒకటి ద్వారా పెట్టొచ్చా అంటే కష్టం అండి, చాలామంది అప్లై చేశారు కాబట్టి మేము అలా పెట్టలేకపోయాం. మొత్తం 1.89 కోర్ క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ రాశారంటండి. మొత్తం 153 సెషన్స్ జరిగాయి. సో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఒక సెషన్లో పెట్టలేము కాబట్టి అలా పెట్టామని ఆన్సర్ ఇచ్చాడండి. నెక్స్ట్ వై నార్మలైజేషన్ స్కోర్ ఈజ్ నెసరీ, ఎందుకు నార్మలైజేషన్ మనం చెయ్యాలి, అసలు అవసరమా లేదా అంటే when the examination conducted multiple sessions for the same syllabus అంటే సేమ్ సిలబస్ నుండి మల్టిపుల్ సెషన్స్ కండక్ట్ చేసినప్పుడు కంపల్సరీగా ఒక పేపర్ టఫ్ రావచ్చు, ఒక పేపర్ ఈజీ రావచ్చు కాబట్టి నార్మలైజేషన్ చేస్తాము అని చెప్పి క్లియర్గా ఇచ్చాడు. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఆర్ఆర్బీ అట్ కండక్టెడ్ ఎగ్జామినేషన్ మల్టిపుల్ సెషన్స్ ఇన్ ద పాస్ట్ ఆల్సో వేర్ దే అడాప్టింగ్ నార్మలైజేషన్ అని క్వశ్చన్ అడిగితే అవును, మేము ఇంతకుముందు 2000లో కూడా మనం చేసాము, 2000 నుంచి చేస్తున్నాం నార్మలైజేషన్, మల్టిపుల్ ఎగ్జామ్స్ పెడుతున్నాం, అప్పుడు ఇలా నార్మలైజేషన్ చేస్తున్నాం అని చెప్తున్నారండి. ఈజ్ నార్మలైజేషన్ సమ్ షార్ట్ ఆఫ్ గ్రేస్ మార్క్స్ అంటే కాదంటండి, గ్రేస్ మార్క్స్ ద్వారా వస్తుందంటే కాదని చెప్తున్నారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి చూడండి. సో కెన్ నార్మలైజేషన్ రిజల్ట్ ఇన్ రిడక్షన్ యాజ్ వెల్ యాజ్ ఇంక్రీజ్ ఇన్ ద మార్క్స్ యాజ్ కంపేర్ టు ద రా మార్క్స్ అని అడిగాడు. అంటే మనకి రా మార్క్స్ కంటే ఇంక్రీజ్ అవ్వచ్చా అని అడిగాడు. ఎస్, ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద స్టాటికల్ పారామీటర్స్ కాల్కులేటెడ్ బేస్డ్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ ద సెషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ యాజ్ వెల్ యాజ్ క్యాండిడేట్స్ ఆఫ్ ది అదర్ సెషన్స్. అంటే మీ సెషన్లో చూసుకొని అలాగే పక్క సెషన్లో కూడా చూసి కంపేర్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ మీన్స్ ద పెర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ ఈస్ స్టాటికల్లీ జడ్జ్డ్ బేస్డ్ ఆన్ ద ఆల్ ద క్యాండిడేట్స్ ఇన్ ఈజెస్ ఈజ్ కాంపిటేటింగ్ విత్, అవునండి, పక్కలతో కంపేర్ చేసే చేస్తారండి. ఎస్ అని చెప్తున్నారు. ద ప్రాసెస్ ఇన్వాల్వ్స్ రా స్కోర్ ఆఫ్ ది క్యాండిడేట్ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ రా మార్క్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ ఈజెస్ సెషన్ యాజ్ వెల్ యాజ్ అదర్ సెషన్స్ బీయింగ్ నార్మలైజ్డ్. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రా స్కోర్, రా స్కోర్ అంటే ఏంటి, ఎలా కాల్కులేట్ చేస్తారని అడిగండి. రా స్కోర్ అంటే ఏం లేదండి, మీరు 100 మార్కులకి ఎగ్జామ్ రాశారనుకోండి, మీరు 54 మొత్తం 60 అటెంప్ట్ చేశారు, అందులో 54 కరెక్ట్ ఆన్సర్ వచ్చాయి, అందులో రాంగ్ 6 వచ్చాయి. సో ఈ 6కి 1/3 తీసేస్తే 2 మార్క్స్ మైనస్ చేయాలి. అంటే 54లో 2 చేసేస్తే ఎంత అండి, 52. అప్పుడు రా స్కోర్ ఎంత అవుతుందంటే మీరు అవుట్ ఆఫ్ వచ్చిన స్కోరు 52/98 × 100 అయ్యాలి. అప్పుడు మీకు 53.06 వచ్చినట్టు, ఇది రా స్కోర్ అంటారండి. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, కెన్ క్యాండిడేట్స్ ఆఫ్ సేమ్ సెషన్ హ్యావ్ వేరియేషన్స్ ఇన్ ద ఇంక్రీజ్ డిక్రీజ్ ఇన్ ద మార్క్స్ ఆఫ్టర్ నార్మలైజేషన్. అంటే ఒకే సెషన్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి పెరగొచ్చా తగ్గొచ్చా అని అడుగుతున్నాడు అండి. ఎస్, దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ రా స్కోర్ అండి. ఒకే సెషన్లో రాసిన వాళ్ళకి ఒకరికి ఎక్కువ రావచ్చు, ఒకరికి తక్కువ రావచ్చు. అది ఎలా డిపెండ్ అవుతుంది అంటే వాళ్ళకి వచ్చిన రా స్కోర్ ప్రకారంగా డిపెండ్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, ద నార్మలైజ్డ్ మార్క్స్ ఆఫ్ కాంపిటేటర్ యాజ్ ఇంక్రీజ్డ్ యాజ్ కంపేర్ టు ద ఈజ్ రా మార్క్స్ బట్ మై రా మార్క్స్ అండ్ నార్మలైజ్డ్ మార్క్స్ ఆర్ ద సేమ్. వై అంటే ఒకటికి రా మార్క్స్ కంటే ఎక్కువ వచ్చాయి కానీ నాకు రా మార్క్స్ ఈక్వల్గా వచ్చింది నార్మల్ స్కోర్ ఎందుకు అని అడిగితే, in the statistical process, statistical parameters of session, example mean marks are standard deviation of marks scored by the candidates in the session are analyzed as been based on the calculate various of these parameters sessions taken as base session. The normalization is carried out with the respect to the base session so to equalize the difference. అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏదైతే ఉందో దానివల్ల అలా అవుతుందని చెప్తున్నారండి. కానీ ఎగ్జాంపుల్స్ కింద ఇచ్చారు చూడండి. అలాగే మేము నార్మలైజేషన్ స్కోర్ గురించి ఒక వీడియో చేసాం, అందులో కూడా మనం నార్మలైజేషన్ ఎలా చేస్తారని ఎగ్జాంపుల్తో పాటు చెప్పడం జరిగింది. నేను ఎండ్ స్క్రీన్లో ఆ వీడియో యొక్క స్క్రీన్ కూడా పెడతాను, మీరు చూస్తే ఒకసారి నార్మలైజేషన్ స్కోర్ ఎలా చేయాలో తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంపార్టెంట్, ఇది చాలా మంది జరిగింది. బట్ సో మెనీ క్యాండిడేట్స్ హ్యావ్ స్కోర్డ్ మార్క్స్ హయ్యర్ దెన్ 100. అంటే మన ఎగ్జామ్ రాసింది 100కే కదా, 100 కంటే ఎక్కువ ఎలా వస్తాయని మనం క్వశ్చన్ చేసాం అనుకోండి, వాళ్ళు వస్తాయా రావని చెప్తున్నారు. ఎస్, అలా కూడా రావచ్చు అని చెప్తున్నారండి క్లియర్గా. నేను ఈ డిస్క్రిప్షన్ ఈ లింక్ అంతా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు ఒకసారి అందులో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఈజ్ దిస్ ద ఫస్ట్ టైం దట్ క్యాండిడేట్ హ్యావ్ గాట్ నార్మలైజ్డ్ స్కోర్ మోర్ దెన్ 100. ఇలాగా 100 కంటే ఎక్కువ రావడం ఫస్ట్ టైం జరిగిందా అని క్వశ్చన్ అడిగాడండి. లేదంటండి, ఇంతకుముందు కూడా అలా జరిగింది. సమ్ క్యాండిడేట్స్ హ్యాడ్ మార్క్స్ మోర్ దెన్ 100 అని చెప్తున్నారండి. నెక్స్ట్, ఈజ్ దెర్ ఎనీ చేంజ్ ఇన్ ద నార్మలైజేషన్ ప్రాసెస్ ఫార్ములా ఫర్ CN 2018 అంటే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఏం చేంజ్ చేస్తారని క్వశ్చన్ అడిగితే, లేదు మేము అటువంటిది ఏం చేంజ్ చేయము, 2000 నుంచి ఇదే చేస్తున్నామని క్లియర్గా చెప్తున్నారండి. వాట్ ఈస్ ద నార్మలైజేషన్ ప్రాసెస్ అడాప్టర్ ఇన్ CN 02/2018 అంటే ఇక్కడ ఫార్ములా ఇవ్వడం జరిగిందండి. ఇదే ఫామ్లో మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఒకసారి ఆ వీడియో చూడండి. నెక్స్ట్, హౌ బేస్ సెషన్ ఈజ్ డిసైడెడ్. బేస్ సెషన్ అనేది ఎలా డిసైడ్ చేస్తారంటే, అమాంగ్ ద సెషన్స్ హ్యావింగ్ 70% అండ్ అబోవ్ ద యావరేజ్ అటెండెన్స్ ఆఫ్ ఆల్ సెషన్స్ ద వన్ విత్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ మీన్ ఆఫ్ రా స్కోర్ ఈజ్ టేకెన్ ఆన్ ద బేస్ సెషన్. అంటే ఇప్పుడు రా స్కోర్ కాల్కులేట్ చేసేటప్పుడు ఒక బేస్ సెక్షన్ చేసుకుంటారని చెప్పాను కదండి, అది ఎలా చేస్తారంటే 70% అటెండెన్స్ ఉండాలంటండి. ఎక్కువ అటెండెన్స్ ఇందులో ఉంది అన్నింటిలో, దాన్ని బేస్ సెషన్ కింద తీసుకుంటారంటండి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగిందండి రా మెటీరియల్స్కి, అలాగే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ రా మెటీరియల్స్కి. మీరు అది ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి.
ఇలా మొత్తం మీకు వచ్చే ప్రతి డౌట్ ఇక్కడ మనకి క్వశ్చన్ కింద FAQ కింద ఇచ్చి ఎగ్జాంపుల్స్తో పాటు ఇక్కడ చూపించారండి. ఒకసారి మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుందండి. ఇక్కడ కెన్ నార్మలైజ్ స్కోర్ బి లెస్ దెన్ ద రా స్కోర్ అంటే అవును అది కూడా జరుగుతుందని ఇక్కడ చెప్తున్నారు. అది ఎలాగో కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే లాస్ట్ క్వశ్చన్ చూడండి, ద మీన్స్ దట్ నార్మలైజేషన్ ప్రాసెస్ ఇస్ కంప్లీట్లీ స్టాటికల్, మ్యాథమెటికల్ అండ్ దేర్ ఈజ్ నో డిస్కషన్ ఆఫ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. అంటే మనం ఇది ఓన్లీ కంప్యూటర్ చేస్తుంది, ఇందులో మనిషి చేసేది ఏమీ లేదని అడిగితే అవును ఇది ఖచ్చితంగా అలాగే జరుగుతుందని అబ్సల్యూట్లీ అని చెప్పారండి ఇక్కడ. సో నేను ఈ FAQ అలాగే నోటీస్ ఏదైతే ఉందో ఈ నోటీస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు ఓపెన్ చేసుకొని క్లియర్గా చదివిన తర్వాత అర్థం చేసుకోండి. ఈ ఫార్ములాస్ అవి ఇచ్చారు. అలాగే మీరు రా స్కోర్తో మీ బేస్ సెక్షన్ ఏంటో చూసుకొని మీ కాలిక్యులేషన్ చేసుకుంటే మీ ఒక నార్మలైజేషన్ స్కోర్ ఎంతో మనం తెలుసుకోవచ్చండి. సో ఇప్పుడు అయితే ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఇది మాత్రం ఫైనల్ అని క్లియర్గా చెప్తున్నారు. ఈరోజు మనకి ఈవినింగ్ ఫుల్ రెస్పాన్స్ షీట్ పెడతారు, అందులో మీ స్కోర్ చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.